హాయ్ అండి. హలో సార్. చెప్పండి ఏంటిది వాళ్ళ డిజిటల్ పిచ్ టు ప్రెస్? పిచ్ టు ప్రెస్ అనేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని డిజిటాన్ అనేటువంటి సంస్థ తీసుకుంది. డిజిటాన్ అనేటువంటి సంస్థ కంప్యూటర్ అక్షరాస్యత పైన, డిజిటల్ లిటరసీ పైన చాలా పెద్ద ఎత్తున 2015 నుంచి వర్క్ చేస్తూ వస్తూ ఉన్నాం. దాని తర్వాత కోడింగ్ లిటరసీ పైన వర్క్ చేసినాము. సో కంప్యూటర్ లిటరసీ పైన వర్క్ చేస్తూ దాని తర్వాత డిజిటాన్ ఒక గొప్ప ఇనిషియేటివ్ పిచ్ టు ప్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకుంది. అంటే ఒక ఐడియాని చాలామందికి కూడా ఐడియా ఉంటుంది, వాళ్ళ వినూత్నమైన ఆలోచన ఉంటుంది. కాకపోతే వాళ్ళు పిచ్ చేసేది ఎవరికి చేస్తారంటే మీకు తెలిస్తే పిచ్చింగ్ అనేటువంటి పదం ఇన్వెస్టర్కి పిచ్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం. సో అట్లాంటిది ఒక మీడియా జర్నలిస్ట్కి పిచ్ చేస్తే కనుక అది ఎంత రీచ్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన. అయితే ఇప్పటివరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా అంటే స్టార్టప్స్ ఇవన్నీ ఎకోసిస్టంలో ఒక జర్నలిస్ట్లను పిలిచి పిచ్చింగ్ చేయడం అన్నది ఇదే తొలిసారి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 100 మంది ఇన్నోవేటర్స్, ఒక గొప్ప ఇన్నోవేటర్స్ అందరూ కూడా ఇవాళ పిచ్ చేయడం జరిగింది జర్నలిస్ట్కి. సో తద్వారా జర్నలిస్ట్కి పిచ్ చేయడం ద్వారా డెఫినెట్గా కూడా రీచ్ రావడము, పబ్లిసైజ్ కావడము, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ సర్వీసే కాకుండా వాళ్ళకు ఒక ఆథెంటిసిటీ వస్తుంది. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్లో ఒకవేళ నాది ఇంటర్వ్యూ పడింది అంటే ఆబ్వియస్గా కూడా అది ఆథెంటిసిటీ. సో ఆథెంటిసిటీతో పాటు ఇది ఉంటుంది అనేటువంటి ఆలోచనతోని పిచ్ టు ప్రెస్ అనేటువంటి కార్యక్రమం చేసినాం. ఈ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్లో మొదలుపెట్టి మిగతా ఏవైతే మెట్రో నగరాలు ఉన్నాయో, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, దాంతోపాటు నెక్స్ట్ ఇంటర్నేషనల్ వచ్చేసి మేము దుబాయ్లో ప్లాన్ చేసినాము. దాని తర్వాత సింగపూర్లో ప్లాన్ చేస్తుండే. ఈ పిచ్ టు ప్రెస్ అనేటువంటిది గొప్ప ఇన్నోవేషన్స్ని ఒక సొసైటీకి చూపెట్టడము అనేటువంటి ఇది మా ఆలోచన.